అబ్బా చూస్తందుకు ఎంత క్యూట్ అనిపిస్తుందో కదా. గుల్లె నిలబడి కాలు గుంజినట్టున్నాయి ఆ ఏనుగుకి. నాకు మాత్రం ఎవరున్నారు, అన్ని నువ్వేగా, ఒత్తు కాలొత్తు అనుకుంటా మావటి ముంగటికి కాలు పెట్టంగానే ఆయన అర్థం చేసుకొని ఒత్తిండు. ఆ కాలు అయిపోయిందా, ఇప్పుడు ఈ కాలు అనుకుంటా ఇంకో కాలు పెడితే అది కూడా ఒత్తిండు. చూసిర్రా, అవిటికి యాలకింత తిండి పెట్టి తానం చేపిచ్చి బొట్లు పెట్టి అందంగా ముస్తాబ్ చేసుకుంటా చూసుకునేటోళ్ళంటే జీవాలకు ఎంత బంధం ఉంటదో నోరు తెరిచి ఏం చెప్పకున్నా గాని ఒకరికొకరు అర్థమైపోతారు, ఆపద తీర్చుకుంటారు. కానీ కడమ అన్ని జీవాల కంటే ఏనుగును కంట్రోల్ చేసే మావటి మస్తు గ్రేట్ కదా. అంత పెద్ద ఉన్న గజరాజును కూడా కొట్టకుంటా తిట్టకుంటా మాటలతోని సూపుతోనే చెప్పినట్టు చేపిస్తాడు. కొన్ని ఏనుగులైతే మంచిగా చూసుకునే మావటి చచ్చిపోయినా కొన్ని రోజులు కానరాకుండా పోయినా గాని అన్నం కూడా తినకుంటా ఒకటే తీరే ఏడుస్తుంటాయి. మనుషులం మనమే మాటలొచ్చి లేని పంచాదులు పెట్టుకుంటాం, కానీ ఏనుగు ఎంత ముద్దుగుందో కదా. దుద్దులు చికెన్ నాన్ వెజ్జే కదా, మరి గంత పెద్ద కోడి ముక్కలే తినంగలేంది, గిత్తంత బొద్దింక పడితే తినరా? అది కూడా నాన్ వెజ్జేనాయే. ఇంకా మంచోళ్ళం కాబట్టి దానికి ఎక్స్ట్రా బిల్ వేయలే అని అనుకుంటురు కావచ్చు ఈ హోటలోళ్ళు. పైసలు పెట్టి మరి తిన్న పాపానికి పానాల మీదకే తెచ్చుకొని దావఖాన పాలయ్యరుగా పాపం వీళ్ళు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మంచిగుంటదట కదా, అట్లా పోయి ప్రకృతి అందాలు చూసొద్దామని ఇంటిలో ఆదులంతా కూడి కారు కట్టుకొని టూర్కి వచ్చిరట ఇల్లు. తిరిగి పొద్దుమి కలిసిపోయి ఇంత తిందామని ఓ రెస్టారెంట్ కు పోయిరు. ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ రాగానే ఆకలి మీద అందరు సగం తిన్నాక చూస్తే బిర్యానీలా ఇట్లా జిల్ల పురుగు అని వచ్చిందట. అన్నంలో చిన్న ఇంటికి వస్తేనే తిన్నదంతా బయటకు వచ్చినట్టు అవుతుంటది. అసొంటిది గంత పెద్ద జిల్ల పురుగు మరణ్ల ఎప్పటి సందు ఉందో ఏమో గాని తిన్నోళ్ళందరికీ పానం కింద మీద అయిందట. జర్ర ఏంటది కాదు ఒకసారి ఏదో ఫోటో బాబు అసలు ఇది పార్క్ ఏరియా ఒకటేమో చూడు లేటో చూడు ఒకసారి చూడు ఎట్టు ఈ లైట్ ఇప్పుడు లైట్ ఎంత ఎందుకు ఉంటాయి తల్లి. అయ్యో తిన్నానమ్మా, నోట్లోకి తీసాను. అలా మాట్లాడతావు కాదు, అలా మాట్లాడతావు. తిన్నదే తిన్నదే కదా, ఈ మాట అర్థం చేసుకోలేము. అది ఏందయ్యా ఇది, ఇసొంటి బొద్దింకల బిర్యానీ పెట్టి కస్టమర్లను కాటికి పంపుతారా అని రెస్టారెంట్ వాళ్ళని అడిగితే తప్పైంది అనుకుంటా మీదికెళ్లి మస్తు రుబాబుగా మాట్లాడిరట. తిన్నోళ్ళు ఆయపాయ చేస్తుండే వరకల్లా ఎంబటే మారేడు మిల్లి దావకనకేసుకపోయిరట. ట్రీట్మెంట్ నడుస్తుందట. ప్రకృతికి దగ్గరుందామని టూరుకు పోతే పానాలే దూరమయ్యే కథ చేసిరు చూడురు ఈ రెస్టారెంట్ వాళ్ళు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈసారి చెకింగ్ వస్తే ఇసొంటి హోటళ్లను సీజ్ చేసుడు కేసు రాసుడు కాదు, ఆ పురుగులు పడ్డ బిర్యానీని నాసిరకం వంటకాలని కాలు చేతులు కట్టేసి ఆ హోటల్లోకే తినబెట్టాలి. అప్పుడు గాని సక్కగారు అనుకుంటా ఆ గట్టిగానే తిట్టిపోస్తారు. గిసొంటి నిత్య చూసి యాస్టకొచ్చిన జనము చిన్న టిఫిన్ డబ్బా పెద్ద హోటల్ అన్న తేడా లేదు. పేరువైన రెస్టారెంట్లు అయినా పేరు తెలియని హోటల్ అయినా గానీ రోజు ఏన్నో పోతాన గిసొంటి చేసి బయట తిండి తినాలంటేనే భయపడి కాలు చేతిలోనికి కడుపుల పేగులు ముడుచుకపోయే కాలం వచ్చింది పొర్రి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కాదుగా అపరిచితుడు వచ్చి ఇసొంటి తిండి పెట్టే హోటళ్లకు గరుడ పురాణంలున్న ఏ కుంభీ పాకము మిక్రిన జంబో శిక్షేస్తే గాని మారేతట్టు కొడతలేరు పొర్రి.